నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. పండుగ వచ్చిందంటే చాలు ఏడ చూసినా లైటింగులు, సెట్టింగులు. మరి మొదటి రోజులో భాగంగా ప్రత్యేక పూజలు. మరి అందరికీ గణేశుడు అనే గుర్తు రాగానే లడ్డు అంటే బాలాపూర్, పెద్ద గణేశుడు అంటే ఖైరతాబాద్. మరి కళాకారులకు అన్నం పెట్టే దేవుడు ఏదైనా ఉందంటే మరి బడంగ్పేట్. మరి బడంగ్పేట్ వినాయకుని తొలి పూజలో పాల్గొన్నటువంటి ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే, మరి మాజీ మంత్రి, మరి చెప్పుకుంటూ పోతే 20 ఏళ్ళ సీనియారిటీ అయినా కూడా ప్రజల కోసం ఇంత సమయం ఇస్తుందంటే మరి ఈరోజు మొదటి రోజు మరి పూజలో పాల్గొంది. మరి ఈ 2 ముచ్చట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం నమస్తే. నమస్తే. చెప్పాలా మేడం, మరి ఎంత బిజీ ఉన్నా కూడా మరి మొదటి రోజు అన్ని పూజలలో పాల్గొంటున్నారు, మరి ఇంత సమయం ఇస్తున్నారు, అందుకు కారణం ఏంది మేడం? అది నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే అందరికీ పోవాలన్నా దొరకదు. నాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు, నా నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరి తరఫున నేను ఒక్కదాన్ని వస్తున్నట్టే మహేష్ నియోజకవర్గ ప్రతినిధిగా భగవంతుని కోరుకోవడానికి రావడం జరిగింది. నా నియోజకవర్గంలో ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు బాలాపూర్లో కానీ బడంపేటలో కానీ అక్కడ తొలి పూజ అందుకున్నాను. కమిటీ వాళ్ళ తర్వాత ఇక్కడ కూడా నేను తొలి పూజలో పాల్గొన్నాను. నిజంగా ఈ అదృష్టాన్ని కల్పించిన నా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా కమిటీ సభ్యులకు కూడా, ఇక్కడ బాలాపూర్ కమిటీ సభ్యులకి, ఇక్కడ బడంపేట కమిటీ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ విజ్ఞానాథుడు ఆటంకాలు కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గత సంవత్సరం చూసినట్టయితే వర్షాలంలో భాగంగా ఎక్కడ వానలు వచ్చినా కూడా మరి ఇల్లు మునిగిపోయినట్టు పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూడా వర్షాలు వస్తున్నాయి, ఏమన్నా మరి ఇల్లు మునిగినట్టు ఏమన్నా అనిపిస్తుందా మేడం? మీకు ఏమైనా కంప్లైంట్స్ అలాంటివి వస్తున్నాయా? అంటే నాకన్నా ఎక్కువ మీరు కూడా తిరిగిండ్రు, ప్రతి కాలనీకి పోయిండ్రు. ప్రతి కాలనీలో పోయి ప్రతి దగ్గర వాటర్ వస్తే నీళ్ళు మునిగిపోతుంటే ప్రతి ఇంటి దగ్గర పోయి కూడా మీరు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. సో ఈ సంవత్సరం ఇంత వర్షం పడ్డా, ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా నా నియోజకవర్గంలో కాలనీలన్నీ కూడా కొంచెం సేఫ్ ఉండి ఒక 2-3 కాలనీలు ఇబ్బంది ఉన్నాయి. ఆ 2-3 కాలనీలు కూడా క్లియర్ చేస్తే దాదాపుగా 50-60 కాలనీలు ముంపు ప్రాంతాలలో ఉన్నవన్నీ కూడా సేఫ్ చేయగలిగానంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక విజన్తో, అంటే వర్షం వస్తే ఏం చేయాలి, నీటిని ఎట్లా ఒడిసిపట్టాలనేది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినా, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు కట్టినా నీటిని ఒడిసిపట్టి రైతులకు ఇవ్వాలి. అట్లా ఇక్కడ కూడా నీటిని ఒడిసిపట్టి ఇక్కడున్న కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారు చేసిన ఎస్ఎన్డిపి నాళాలు మంచి సత్ఫలితాలు ఇచ్చాయి. చాలా కాలనీలు సేఫ్ సైడ్ ఉన్నాయి. ఈరోజు ఒక 2-3 కాలనీలు, ఆ 2-3 కాలనీలు కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలిగితే, అవే కాకుండా ఇంకా కొన్ని కాలనీలు కూడా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వర్షం వచ్చినా కూడా పై లెవెల్లో ఉన్న కాలనీలు, మనకు పూర్వీకులు ఇచ్చిన అదృష్టం ఏంటంటే మహేష్ నియోజకవర్గానికి గొలుసుకట్టు చెరువులు. ఆ గొలుసుకట్టు చెరువుల మధ్యలో కాలనీలు వచ్చినాయి కాబట్టి ఆ నీరు వేస్ట్ కాకుండా వచ్చిన వర్షం నీరునన్నీ కూడా ఎస్ఎన్డిపి నాలా ద్వారా చెరువులకు తరలించడం ద్వారా మళ్ళీ భవిష్యత్తులో కూడా భూగర్భ జలాలు ఇది కావడం కానీ, కాలనీలకు ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మంచిగా ఉండడం కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎస్ఎన్డిపి నాలాల వల్ల చాలా వరకు ముంపు ప్రాంతాలను సేవ్ చేయగలిగామంటే అక్కడ కేసీఆర్ గారు సహకరించారు, ఇక్కడ భగవంతుడు కూడా సహకరించారు కాబట్టి సేవ్ చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ఇంకిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, నా నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండడానికి ఆ భగవంతుడు కూడా మనస్ఫూర్తిగా కోరుతాను. ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా మేడం. చాలా రోజులు నాకు అడుపులు ఉంది మేడం. ఈ ప్రశ్న ఏంటంటే, ఎలక్షన్ సమయంలో కొందరు నాయకులు ఇక్కడికి వచ్చేసి సబితమ్మ ఈ ఎలక్షన్స్లో ఓడిపోతుంది, మల్లగా రాకుండా పోతుంది, ఉన్న కాడికి పొలాలన్నీ ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో మింగేసింది అంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మేడం మీరు? అంటే నాకు గెలిపే వాళ్ళకి సమాధానం. ఎవరి భూమిని ఇంచు భూమి కూడా ఆశించదు సబితమ్మ, నయా పైసా కూడా ఎవరి దగ్గర ఉండి ఆశించదు సబితమ్మ. నీతిగా నిజాయితీగా బ్రతికినాను కాబట్టి ఈరోజు నన్ను మరొక్కసారి నా నియోజకవర్గ ప్రజలు ఆస్వాదించారు. ఈ ఒక్కసారి కాదు, 45 సంవత్సరాలు మా కుటుంబ రాజకీయ ప్రస్థానం, 45 సంవత్సరాల నుండి ఈరోజు గెలుచుకుంటూ వస్తున్నామంటే ప్రజలు మా నిజాయితీని, మా మంచితనాన్ని, మేము కష్టపడే మనస్తత్వాన్ని, మా కుటుంబం కష్టపడే మనస్తత్వం గమనించున్నారు. నాకు కావాల్సింది నన్ను గెలిపించిన నా ప్రజల అభివృద్ధి, నా నియోజకవర్గ అభివృద్ధి. ఇప్పుడు ఏం జరుగుతుందనేది, ఈ 2 సంవత్సరాలలో నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది ఎక్కడ ఏ మూలకు పోయి తట్టినా మామిడిపల్లి వండి చెప్తారు, రావిరాలకు వండి చెప్తారు. ఒక నియోజకవర్గంలోనే తుక్కుగూడకి వెళ్ళండి, నిన్నగాకమో ఏం హంగామా చేస్తున్నారు, కందుకూరు వెళ్ళండి, రోడ్ వేస్తామని చెప్పి ఏ విధంగా భూములు గుంజుకుంటున్నారు, ఎవరు భూములు లాక్కున్నారు, ఎవరు భూములు కబ్జా చేస్తున్నారు, ఎవరు భూముల మీద కన్ను పెట్టుకొని ఉన్నారు అనేది భగవంతుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. తప్పకుండా అందుకే అంటాను, ఏది చేసినా న్యాయ నిర్ణేతలు ప్రజలు. కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నా మీద నమ్మకాన్ని పెట్టారు. అందుకే విఘ్నేశ్వరుని అదే కోరాను,
నా నియోజకవర్గం అభివృద్ధిలో ఆటంకం కలగకుండా చూడు స్వామి అని కోరాను. గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కారం అవుతలేదు. ఎవరు కమిషనర్ పట్టుకుంటలేరు, ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఈ ఉన్నటువంటి సమస్యలు మరి ఎవరికి చెప్తే త్వరగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? యథారాజ తథా ప్రజ అంటారు. మార్పు అన్నారు, మార్పు వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని తీసుకొచ్చి వర్షాకాలం వస్తుందంటే ఒక నెల రోజుల ముందు మమ్మల్ని అలర్ట్ చేసేవాళ్ళు. ఎక్కడ నాళాలు అవన్నీ లేకుండా చూడండి, చెత్త చెదారం లేకుండా చూడండి, జనాలకు ఇబ్బంది లేకుండా చూడండి, మంచినీళ్ళకి సమస్య లేకుండా చూడండి. ఇవన్నీ మాకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పై లెవెల్లో ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే తీరిక లేదు. డైరెక్షన్ ఇస్తేనే కదా అధికారులు కూడా పరిగెత్తేది ఏం చేయాలనేది. వాళ్ళు రొటీన్గా వస్తున్నారు, రొటీన్గా వెళ్ళిపోతున్నారు. అందుకే యథారాజా తథా ప్రజ అన్నాను. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. అనవసరంగా మార్పు కావాలని తీసుకొచ్చి ఈరోజు ప్రజల్నే ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అనేది ప్రజలు గమనించున్నారు. తప్పకుండా భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటారు. గతంలో మీరు ఏదైతే అభివృద్ధి కోసం ప్రారంభించినటువంటి శిలా పలకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని పూర్తిగానే ఉన్నాయి, దానిపై మీ స్పందన? కానీ వెంటే దాదాపుగా 180 కోట్ల రూపాయలు నాకు వచ్చిన నిధులు క్యాన్సిల్ చేశారు. 180 కోట్లలో 150 కోట్ల రూపాయలకు సంబంధించి ఫౌండేషన్ ఏ లేదు, టెండర్ పిలిచినాం, అగ్రిమెంట్లు చేసినాం, అవి క్యాన్సిల్ చేసేసారు. ఒక 20 కోట్లు 30 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ కొంచెం ఆపేస్తున్నారు. తప్పకుండా వాటిని పూర్తి చేస్తాం. ఫైనల్గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు మేడం? డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులకు కానీ గొంగడి శ్రీనివాస్కి కానీ వాళ్ళ టీం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని భగవంతుని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చేట్టు ఆ భగవంతుడు చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో బాలాపూర్ కానీ బడంపేట కానీ ఈ 2 మంటపాల దగ్గరికి వచ్చి ఈరోజు పూజ చేసుకునే అదృష్టం కలిగింది. అందరికీ నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న ఆటంకం కలగకుండా వాళ్ళు కోరుకున్న కోరికలను నెరవేరేటట్టు సుభిక్షమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. పంటలు కూడా అట్లాగే పండాలని, రైతులు ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వాలు అందించాలని. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు నెల రోజుల నుండి. ఆ ఇబ్బందిని కూడా తొలగించమని విఘ్నేశ్వరుని కోరుతా ఉన్నాను. 2 ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి కాబట్టి కనీసం ఆ విఘ్నేశ్వరుడన్న ఆ రైతన్నల కష్టాలు అర్థం చేసుకొని ఆ కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, అష్టైశ్వర్యాలతోని, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.